బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఇప్పుడు మనతో గెస్ట్లుగా ఉన్నారండి. అంటే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా? పిఠాపురం ఎమ్మెల్యే గారు ఒకసారి ఏమన్నారంటే, అంటే అసలు మీది చెప్పండి, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అబ్బాయి ఘోరంగా నచ్చేసిండు. ఎందుకు? బాగున్నాడు, అందంగా ఉన్నాడు. ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా అండి మీకు ఈయన? ఇక అది ప్రతిరోజు జరుగుతూనే ఉంటది. ఆహా, అమ్మో తీసారు. ఐ లవ్ యు తేజ. ఆవిడ మిమ్మల్ని బావా అని పిలుస్తారు అంటే నాకు అర్థం కాలేదు. ముగ్గురు మీకు హెల్ప్ చేస్తారు. అర్థం చేసుకుని వెంటనే చీప పట్టుకుంటది. వినవు కదా మమ్మీ, నేను ఉన్నా కదా, ఎందుకు నీకు అంత కష్టం? మీ క్లాస్ లో కానీ మీ టీచర్స్ కానీ ఏమంటారు? మీరు ఇవన్నీ ఓన్లీ వీడియోస్ కోసం మాత్రమే ఇలా రీల్స్ తీసి పెడుతున్నారు. పెళ్ళైన తర్వాత మీకు ఫినాన్షియల్ గా ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా అండి? అట్లా వస్తే నా గోల్డ్ మొత్తం తీసిచ్చిన. మీ నాన్నగారు జాబ్ అనుకున్న మనిషిని కాదని ఇలా తీసుకొచ్చారు. మరి అప్పుడు మళ్ళీ ఇల్లు కూడా చిన్నగా రేకుల రూములు 2. ఎప్పుడు మనకి జీవితం ఒకే రకంగా ఉండదు కదా. కష్టం నుంచి వచ్చాం. అంటే ఆ టైంలో అసలు తినడానికి కూడా ఇబ్బంది అయ్యేది. చనిపోయారు. ఒక యాప్ లో డబ్బులు పెట్టిన 4 లక్షలు పోయాయా? పోయినాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్రేమతో మీ ప్రశాంతి. ఎప్పటిలాగే ఇవాళ కూడా మనతో ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఇప్పుడు మనతో గెస్ట్లుగా ఉన్నారండి. వాళ్ళ గురించి చెప్పాలి అంటే దానికి ముందు ఒక చిన్న మాటలు 2 చెప్తాను. కలిసి ఉంటే కలదు సుఖం అంటూ ఉంటారు పెద్దలు. ఇది అందరికీ మనకి తెలిసిన మాటే. అంటే ఇంట్లో నాకు తెలిసినంత వరకు కుటుంబంలో అది ఏ రిలేషన్ అయినా ఏ కుటుంబం అయినా సరే ఒక ఇంట్లో ఇల్లాలు సంతోషంగా ఉంచగలిగితే ఆ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది, ఆ కుటుంబం మొత్తం ఆనందాలతో ఉంటుంది అనే దానికి వీళ్ళ వీడియోసే నాకు నిదర్శనంగా అనిపిస్తూ ఉంటాయి. వాళ్ళే మరెవరో కాదు, తేజారాణి సింహరాజు గారు. వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇవాళ మనతో స్టూడియోలో ఉన్నారు. ఒక్కసారి అయితే వాళ్ళతో మాట్లాడేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నా. నిజంగా చాలా 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 చూడముచ్చటగా ఉంది మీ ఫ్యామిలీ. అంటే వీడియోస్ లోనే చాలా వరకు అంటూ ఉంటారు, అవి మీకు ఎలాగో కామెంట్స్ వస్తూ ఉన్నాయి, చాలా చూడముచ్చటగా ఉంది ఫ్యామిలీ అని. బట్ ఇక్కడ కూడా నిజంగా చాలా బాగుంది చూడటానికి ఫ్యామిలీ, చిన్న క్యూట్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్లీ మాట్లాడుకోవాలి అంటే అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ కాన్సెప్ట్? ఎవరిదండి ఈ ఐడియా మీ ఇద్దరిలో? అసలు ఇంత అందంగా వీడియోస్ తీయడం కానీ ఫ్యామిలీకి సంబంధించి ఎంత బాండింగ్ ఎంత చక్కగా చూపిస్తున్నారు అంటే ఎవరిది ఐడియా అసలు ఇక్కడ? అంటే మీరు అనుకోవాలా, తను అనుకోవాలా? మామూలుగా రెగ్యులర్ గా మేము నడిచేది, అంటే ఇంట్లో నడిచేది రెగ్యులర్ గా తీసి పెడుతున్నాము. అంటే ఏంటంటే చూసే వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది కానీ అయితే వేరే వీడియోస్ చేస్తాం కదా, అవి అసలు మాకు సెట్ అవుతలేవు. అంటే వేరే వాళ్ళు చేసినవి చేయాలి అంటే అవి చేయడం మనతో అయితే లేదు. మనము ఇంట్లో నార్మల్గా ఎట్లుంటామో అవే చేసి పెడదాం అనేసి నేను అంటే సరే మరి చేద్దామని. రోజు పిల్లలు ఏం చేస్తారు, మా ఆయన ఏం చేస్తారు, వాళ్ళు రియల్ గా చేసే పనులే రోజు చేసేవే. అంటే ఇప్పుడు చాలా మంది మీకు కామెంట్స్ పెడుతున్నారు కదా, మీరు ఇవన్నీ ఓన్లీ వీడియోస్ కోసం మాత్రమే ఇలా రీల్స్ తీసి పెడుతున్నారు, ఇంట్లో ఎక్కడ అలా జరగదు అని. మరి అదంతా నిజమా కదా? అందరు అదే అంటారు. ప్రతి ఒక్కరికి మళ్ళీ ఖచ్చితంగా రిప్లై ఇస్తున్నా. అంటే అందరూ అట్లా ఉండరు కదా, కొంతమంది ఇట్లుంటారు, కొంతమంది అట్లుంటారు. మళ్ళీ ఏంటంటే చాలా మంది కలిసి ఉంటారు కానీ వాళ్ళు పెట్టరు కదా, స్టేటస్లు పెట్టరు, వీడియోస్ తీయరు. ఇప్పుడు ఇట్లా ఉండేసరికి ఏమైతుంది, వీళ్ళకి తెలుస్తుంది మేము ఇట్లా ఉండట్లేదు కదా అని చేస్తాను కామెంట్. కానీ కలిసి ఉన్న వాళ్ళు అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఏంటి నిజంగా ఏ ఫ్యామిలీలోనైనా హస్బెండ్ ఇంత బాగా హెల్ప్ చేస్తారా, పిల్లలు కూడా ఇంత సపోర్టివ్ గా ఉంటారా
అని ఒక చిన్న డౌట్ అందరికి వచ్చేస్తూ ఉంటుంది. ఇక మీ వీడియోస్ చూస్తే పక్కాగా వీళ్ళు రీల్స్ కోసమే చేస్తున్నారులే, ఇంత పక్కాగా ఎలా ఉంటారు, ఇంత సపోర్టివ్ గా ఎలా ఉంటారు, ఎవరి పనులు వాళ్ళకి ఉంటాయి, ఆవిడ పనులు ఆవిడే చేసుకోవాలేమో అనే థాట్ లో కూడా చాలా మంది ఉన్నారు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా దానికి. లేదండి, ఇంకా ఇప్పుడు వీడియోలు ఎట్లుంటామో అట్లే ఉంటాం. ఓకే, రోజు పని చేసి పెడతారు అయితే, ముగ్గురు మీకు హెల్ప్ చేస్తారు. చేస్తారు రోజు బాబు. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం అంటే వీళ్ళు 5కి వస్తారు కదా, అంటే 5 వరకు లేస్తా నేను. ఒకవేళ ఎప్పుడైనా కొంచెం తలనొప్పితో ఏదైనా లేవలేదనుకో, కనీసం వచ్చి లేపరు. మా పాప అయితే రాగానే చీపురు పట్టుకుంటది. అంటే సంధ్య వెళ్ళి ఊడవాలి కదా, ఊడవంది దేవుడి దగ్గర దీపం ఎట్లా పెట్టాలి, మమ్మీ పాప పడుకుంది అంటే లేచేదే, పడుకుందంటే ఏదో చిన్న హెల్త్ బాగాలేదో మరి ఎందుకు అనేసి అర్థం చేసుకుని వెంటనే చీపురు పట్టుకుంటది, ఊడ్చేస్తుంది. అతను రోజు బాటిల్స్ నింపుతాడు. బట్టలు మిషన్ లో వేస్తా కదా, చెప్తాడు స్కూల్కి వెళ్ళేటప్పుడే, మమ్మీ మిషన్ లో బట్టలు వేస్తా కానీ తీయకు, నేను వచ్చిన తర్వాత ఉల్లారేస్తా అన్ని, నువ్వు తీసినావు అనుకో మంచిగా ఉండదని ఫస్టే చెప్పేసి స్కూల్కి వెళ్తాడు. అంటే సరే రిషి సరే అంటాడు. ఒక్కొక్కసారి ఖాళీగానే ఉన్నాయి కదా అని వేస్తే వచ్చిన తర్వాత చూసి అంటాడు, చెప్తే వినవు కదా మమ్మీ, నేను ఉన్నా కదా, ఎందుకు నీకు అంత కష్టం అని అంటాడు. అంటే ఏం కదలే, రేపు ఉల్లారెద్దుతి అని అన్న. సరే మమ్మీ చెయ్యొద్దు అట్లా, మేము ఉన్నాం కదా, నాన్న చెప్తాడు కదా చెయ్యాలని, స్కూల్లో కూడా చెప్తారు టీచర్స్ మమ్మీకి హెల్ప్ చేయాలని, చెయ్యాలి అని. ఆయన నిజంగానే వంట చేస్తారా? మా ఆయననా? అంటే ఫస్ట్ రాకపోయేది, ఎప్పుడన్నా నాది నాకు తినడం అంటే మనం చేసుకునేది మనం ఒక్కొక్కసారి తినాలనిపించదు కదా, అంటాడు నేను వస్తాను ఇవాళ నేనే వండుతా అంటే అన్ని వండాడు. ఒక చికెన్ ఏమైనా అట్లా, ఎగ్ కర్రీ కొన్ని ఏమైనా, దోశలు. నిజంగా దోశలు వేయరాదు, దోశలు వేయడానికి రాదు. మా అత్తమ్మ ఉన్న రోజులు అత్తమ్మనే వేసి. దోశలు ఎక్స్పర్ట్ అంటే మీ బాబే. ఒకరు పెట్టిండ్రు కామెంట్, నిజంగానే ఆమెకు దోశలు వేయరాదేమో అందుకే వాళ్ళు వేస్తారు. నాకైతే ఘోరంగా నవ్వొచ్చింది దాని కామెంట్ కి, మస్తు నవ్వుకున్నా. వేస్తారు చికెన్ అయినా కూడా నేను వేస్తా, ఈరోజు నేను వండుతా నువ్వు తిను చూడు అని అంటే నిజంగా తింటుంది. ఆ రోజు నోరు టేస్ట్ అయ్యిద్దిగా, మంచి అబ్బా నువ్వు వండినావు కదా కడుపు నిండా తిన్నా అని అంటే ఆడికైనాకు ఇక హ్యాపీగా ఫీల్ అవుతాడు. నువ్వు తిన్నావా చాలు, ఇక ఫస్ట్ వండిన వెంటనే తిను అంటాడు. ఒక్క బుక్క తినేంత వరకు వాళ్ళ ఫేస్లో ఇట్లా టెన్షన్ ఎట్లున్నదో అట్లా, మంచిగా వండినావు బావ సూపర్ ఉందంటే ఇక ఆయనకు దానికంటే సంతోషమైంది ఏది లేదు. నిజంగా ఇట్లాంటి ఫ్యామిలీ ఇంత సపోర్టివ్ గా ఉంటే నిజంగా ఏ ఇల్లైనా ఒక స్వర్గంలా అనిపిస్తూ ఉంటుంది, ఏ ఇల్లైనా సరే. చుట్టాలు ఎవరైనా ఇంటికి రావాలంటే భయపడతారు, ఎందుకంటే అస్సలు వెళ్ళనివ్వడు. మా అమ్మ వాళ్ళు ఎవరు వచ్చినా ఆయన వెళ్ళనివ్వడు, మా ఆడపడుచులు ఎవరు వచ్చినా నేను ఉండు అంటే, మా ఆడపడుచులు అయితే ఫస్టే భయపడతారు. నువ్వు వెళ్ళనియో, నువ్వు శుక్రవారం అంటావు బుధవారం అంటావు, ఈ రోజు ఆడపడుచులు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళొద్దు అంటావు, మేము అసలు రానేరా ఫస్టే డిసైడ్ చేసుకొని వస్తారు. మా ఆయన అయితే బ్యాగులు దాచి పెడతాడు మా ఆయన, చుట్టాలే వచ్చిన వాళ్ళే అంటే అవి దొరకకపోతే ఉంటారు కదా అనేసి, అట్లా ఉండాలని. పిల్లలు కూడా వాళ్ళు రావాలంటే బావను వెళ్ళని బావని ఒకరోజు అంటారు, 2 రోజులు ఉంటారు. ఒక్కసారి అయితే మీ చిన్నతనం గురించి తెలుసుకుందాం. అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, అసలు మీ చిన్నతనం మొత్తం ఎలా గడిచింది ఒకసారి తెలుసుకోవచ్చా? నేను పుట్టి పెరిగింది అంతా మంచిర్యాలలోనండి. మంచిర్యాల. అంత చదువు కూడా మంచిర్యాల అక్కడనే. మా నాన్న 97లో చనిపోయిండు. 97లో మా డాడీ చనిపోయారు. ఆయనకు 13 years. ఓకే, మీకు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు మీ నాన్నగారు చనిపోయారు. చనిపోయినాక నా 10th అయిపోయినాక నేను గోల్డ్ షాప్ ఫీల్డ్లో దిగిన. గోల్డ్ షాప్ 25 years అవుతుంది నేను చేయబట్టి. మా 2 అక్కలు 2 చెల్లెలు, 2 అక్కల పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఫస్టే. నేనే 2 చెల్లెలు పెళ్లి చేసి నేను చేసుకున్నాను. అంటే మీ నాన్నగారు చనిపోయిన నాటికి మీ 2 అక్కల పెళ్లిళ్ళు అయిపోయాయి, బట్ 2 చెల్లెళ్ళు ఉండిపోయారు. 2 చెల్లెలు పెళ్లి చేసి నేను పెళ్లి చేసుకున్నాను, చేసుకుని సెటిల్ అయ్యాను. అంటే ఒక రకంగా మాట్లాడుకోవాలి అంటే మీ నాన్నగారు చనిపోయారు, మీ నాన్నగారు చనిపోయే నాటికి 13 ఏళ్ళు, అంటే ఎంతో కొంత కష్టాలు ఉండిపోతాయి. ఎందుకు అంటే ఎప్పుడు మనకి జీవితం ఒకే రకంగా ఉండదు కదా, అన్ని కష్టం నుంచి వచ్చాను. కష్టాలు బాగా అనిపించింది. అత్తమ్మ అంటే ఈయన షాప్కి వెళ్ళిన తర్వాత మా అత్తమ్మ నాతో చెప్పేది కదా, అంటే ఆ టైంలో అసలు తినడానికి కూడా ఇబ్బంది అయ్యేది, అంత మరి కష్టం అంటే ఇంకా కష్టం, బియ్యానికి కూడా కనీసం లేకపోయేది, అంత కష్టం నుంచి అట్లా. మా అత్తమ్మ కూడా మిషన్ కుట్టేది, ఎంత కుట్టినా అప్పుడు చిన్నగా కష్టమేనాయే. మా ఆయన పని నేర్చుకోవాలంటేనే ఒక 2 years 3 పడతాయి, 3 years పడతాయి నేర్చుకోవాలంటేనే. నేర్చుకునేటప్పుడు ఏమొస్తుంది, ఏం రాదు. మళ్ళీ నేర్చుకొని అప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ 21st అయినా డెలివరీలు అయినా ఏమైనా ఇప్పటికి కూడా ప్రతి ఒక్కటి చూసుకుంటారు.
ఓకే. ఆ, మొత్తానికి మా మదర్ సపోర్ట్ బాగుండేది నాకు. హ్మ్. మా మదర్ చనిపోయి 7 years అవుతుంది ఇప్పుడు. ఓకే. ఉమ్. ఎప్పుడైనా అనిపిస్తుంటుందా అంటే మీరు మధ్యలో చదువు వదిలేసారా అండి అక్కడితో? 10th వరకే చేసాం. అంటే మీ నాన్నగారు చనిపోయిన తర్వాత చదువు వదిలేశారు. ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా నేను చదువుకుంటే బాగుండు అని? నాకైతే అనిపిస్తుందండి, ఎందుకంటే అంత చదువుకున్నా కూడా ఇప్పుడు డిగ్రీ కాదు పీజీ అంత చేసిన వాళ్ళకంటే ఎక్కువ ఉంటది. అప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు, అంటే అప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుకొని మా మామయ్య చనిపోకుంటే అదే అట్లా కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా జాబ్ చేసేవారు. ఇట్లా వర్క్ మాత్రం అస్సలు నేర్చుకునే వాళ్ళు కాదు. ఇక ప్రతి ఒక్కరు బాధ్యతలనే మీద ఉండట్లా ఇక ఇక ఆడికే ఆపేసి ఉమ్. ఇక బిజినెస్ చేసి చెల్లెల పెళ్లి చేసి. ప్రతి ఒక్కరు అడుగుతారు ఏం జాబ్ చేస్తారు ఏం జాబ్ చేస్తారని. అంటే రైటింగ్ చూసినా ఏం చూసినా అంటే తెలియదు అని ఏది ఉండదు, అన్నిట్లలో ఫాస్ట్ పర్ఫెక్ట్ ఉంటారు. ఉమ్. అందుకోసం ఎవరైనా కూడా. ఓకే. అండ్ మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, అసలు మీ చిన్నతనం ఎలా గడిచింది తెలుసుకోవచ్చా? బెల్లంపల్లి ఉమ్. ఫస్ట్. ఇప్పుడు మంచిర్యాల డిస్టికే, అప్పుడు ఆదిలాబాద్ డిస్టిక్ ఉండే కదా ఇంతకుముందు, ఇప్పుడు మంచిర్యాల మారింది. ఓకే. బెల్లంపల్లిలో డాడ్ సింగరేణి ఎంప్లాయ్, సింగరేణి జాబ్ చేస్తూ ఉండేవాడు, ఇప్పుడు రిటైర్డ్ అయ్యిండు. ఉమ్. మీ నాన్నగారు అప్పట్లో సింగరేణి ఎంప్లాయ్? సింగరేణి ఇప్పుడు ఒక 2 years అవుతుంది అంతే, రిటైర్డ్ అయ్యిండ్రు. ఉమ్. అప్పుడు బానే ఉంది, 3 ఇండ్లు. ఆహా. 3 ఇల్లులు ఉన్నాయి డాడీకి. సింగరేణి క్వార్టర్ లో ఉండాలంటే కూడా క్వార్టర్స్ చిన్న ఉంటాయి కదా, ఆ. మన బాగా సామాన్ ఉంటది. జీబులు ఉండే 3 జీబులు, కమాండర్ జీప్స్ అప్పట్లోనే. ఆ. జీప్స్, మళ్ళీ ఆ ఇండ్లు మనకు క్వార్టర్కి వెళ్ళినా కూడా మనం సామాన్ పెట్టుకునే అంత ప్లేస్ కూడా ఉండేది అనేసి ఇండ్లు కట్టుకొని అక్కడే ఉన్నాం. ఇక బాగా సైకిల్, స్కూల్కి వెళ్ళేటప్పుడు సైకిల్ ఉంటుంది కదా, లేడీస్ సైకిల్. నేను స్కూల్కి ఎగ్జామ్ రాయడానికి వెళ్తా అంటే కూడా మా డాడీ డ్యూటీకి వచ్చేసరికి అంటే రోజు జీబులో దించేవాడు డ్రైవర్ని ఇచ్చి. ఒకరోజు ఎగ్జామ్ టైం అవుతుంది, డాడీ ఇంకా రాలేదు, జీబులు రాలేదు, డ్రైవర్ లేరు, నేను సైకిల్ పట్టుకొని వెళ్తే సగం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ జీబ్ ఇచ్చి డ్రైవర్ని పంపించి ఆ సైకిల్ జీబ్లో వేసుకొని నన్ను జీబ్లో కూర్చోబెట్టుకొని మళ్ళీ అక్కడ ఎగ్జామ్ హాల్ దగ్గర దించి మళ్ళీ ఇంటికి వచ్చాడు. అదైతే నా లైఫ్ లో నేను మర్చిపోను. ఎందుకు డాడీ ఎందుకు పంపించినావు అంటే లేదు రోజు వెళ్తావు కదా. డాడీకి బాగా ఇష్టం. మీ నాన్నగారికి మీరు బాగా ఇష్టం. బాగా తిండి విషయంలో కూడా మస్తు గొడవ చేసేదాన్ని. నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం. ఒక్కొక్కసారి మా మమ్మీని వంట చేయమంటే డాడీ నైట్ షిఫ్ట్ వెళ్తారు కదా, రావడానికి 10:30, 11 అయ్యేది. అయితే చికెన్ కావాలంటే నీకు రోజు కావాలని నేను వండి పెట్టా, ఈరోజు ఇదే తినాలని మా మమ్మీ కండిషన్ పెడితే నేను తినాలి, అట్లా పడుకునేదాన్ని. డాడీ వచ్చిన తర్వాత తిన్నదాన్ని అడిగితే తినలేదు చికెన్ కావాలంట అని అంటే మళ్ళీ 10:30కి వెళ్ళి ఇంటికి వెళ్ళి డైరెక్ట్ వాళ్ళని లేపి కోడిని కట్ చేయించుకొని తీసుకొచ్చి ఇక మా మమ్మీ కోపంతో వండితే అది ఇంకా మంచిగా ఉండేది టేస్ట్. మమ్మీ సూపర్ ఉంది రోజు కంటే ఈరోజు టేస్ట్ ఇంకా బాగుందంటే మా మమ్మీకి అప్పుడు నవ్వొచ్చేది. కోపం కొద్ది వండినా కూడా నీకు మంచి కుదిరింది, నీ అదృష్టం అట్లున్నది. సో మొత్తానికి మీరెంతమంది అండి? మేము 4, అన్నయ్య, తర్వాత నేను, తర్వాత నా తర్వాత చెల్లి, తర్వాత తమ్ముడు. ఓకే. మీరిద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. అన్నయ్య అక్కడే బెల్లంపల్లిలోనే ఉంటారు, టీచర్ చేస్తారు గోదావరి కనిలో. చెల్లి అక్కడే, వాళ్ళ ఆయన సింగరేణి ఎంప్లాయ్, సింగరేణి జాబ్ చేస్తారు. తమ్ముడు హైదరాబాద్ లో. ఇద్దరు భార్య భర్తలు. అండ్ అసలు మొత్తానికి నిజం చెప్పాలి అంటే మీ ఇద్దరివి 2 డిఫరెంట్ స్టైల్స్, అంటే లైఫ్ స్టైల్స్ అన్నమాట. మీరేమో పూర్తిగా గారభంగా పెరిగారు, ఆయనేమో పూర్తిగా అంటే కష్టాలు పడి కష్టం విలువ తెలుసుకొని అలా పైకి వచ్చారు. సో మరి అసలు మీ ఇద్దరికి ఎక్కడండి అంటే చాలా మంది మీ వీడియోస్ చూస్తే చాలా మంది ఏమనుకుంటారంటే అరేంజ్డ్ మ్యారేజ్ లో ఇంత లవ్ ఎక్కడ ఉంటుందిలే, వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారేమో అందుకే ఇంత అండర్స్టాండింగ్ గా ఉన్నారని కూడా చాలా మంది అనుకుంటున్నారు. అంటే అసలు మీది చెప్పండి, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ అండి. అరేంజ్డ్ మ్యారేజే. ఇక్కడ ఏదో తేడా కొడుతుందండి. అంటే నార్మల్ గా మాట్లాడుకోవాలంటే ఆయనేమో పూర్తిగా వేరే లైఫ్ స్టైల్, మీది వేరే లైఫ్ స్టైల్. బట్ మీ నాన్నగారు ఎలా ఒప్పుకున్నారు, అసలు ఎలా జరిగింది ఈ కలయిక? అదే చాలా సంబంధాలు వచ్చినాయి. అంటే మా బాబాయ్ వాళ్ళ కూతురికి పెళ్లి చేద్దామని వేసుకున్నారు. అంటే ఆమె నాకటి చిన్నది. అయితే ఫస్ట్ ఆమె పెళ్లి అయితే ఎట్లా, ఫస్ట్ మా డాడేమో జాబ్ ఉన్న వాళ్ళని చూద్దామని, వాళ్ళు ఏంటి వాళ్ళకు ఇట్లా అవసరం పని చేసే వాళ్ళే అల్లుడు అంటే ఫిక్స్ చేసుకున్నారు సంబంధం. చేసుకున్న తర్వాత మరి ఎట్లా అన్నయ్య మరి అని అంటే చూద్దాం కానీ అట్లా ఏం ప్రాబ్లం లేదని ఆయన ఏం చేసిండు, మీ అమ్మాయి పెళ్లి కాకుండా మా అమ్మాయి పెళ్లి చేయ మా బాబాయ్ అట్లా ఫిక్స్ అయిన తర్వాత ఆయన దొరికి అల్లుడు ఏం చేసిండంటే తొందర పెళ్లి కావాలి, తొందర ఉంటది కదా, ఆయన సంబంధం తీసుకొచ్చిండు. ఎవరు, మీ నాన్నగారా? మా నాన్నగారు కాదు, మా బాబాయ్ వాళ్ళ అల్లుడు. ఓకే. మా బాబాయ్ వాళ్ళ అల్లుడు శ్రీనివాస్. ఆయననైతే నేను ఎప్పుడు మర్చిపోను.
ఎందుకు ఇన్ని సంబంధం తీసుకొచ్చారా? ఆయన అనుకుంటాడు నన్ను మర్చిపోతా తేజ ఎప్పుడు అంటాడు కానీ అసలు మర్చిపోను. అయితే సంబంధం తీసుకొచ్చిన తర్వాత మా డాడీతో చెప్పిండు ఇట్లా అవసల పని చేస్తారు మామయ్య అని అంటే అవసల పన ఆయన వెళ్ళిన తర్వాత అవసల పన ఇక మా డాడీకి మనసు ఎక్కలేదు. తిరిగి అయితే మా మమ్మీ ఏమో ఎందుకు నువ్వు అట్లా ఫస్టే అట్లా అయిపోవద్దు కదా ఫస్ట్ వెళ్ళి చూద్దామని మా మమ్మీ అంటే వద్దు అని అన్నాడు. వద్దన్న తర్వాత లేదు లేదు చూడడానికి ఏమైతుంది ఇప్పుడు అల్లుడు అంటే ఆయన మాటకు విలువ ఇవ్వాలి కదా ఇప్పుడు ఆయన కూడా మన అల్లుడే కదా ఆయన చూపించినప్పుడు వెళ్ళి చూద్దామంటే సరే నేను డ్యూటీకి వెళ్ళేసి వచ్చిన తర్వాత అప్పుడు వెళ్దామన్నాడు. మార్నింగ్ షిఫ్ట్ 4 గంటలకేమో వచ్చిండ్రు. ఇష్టం లేకుండానే వెళ్ళిండు మా డాడీ ఏంటి ఏం దగ్గరికి. ఇక మా మమ్మీ అందరు అంటారు కదా సరే ఒకసారి వెళ్ళొద్దాం సంబంధాలకు ఏముంది అదో చెప్పేటోడు మా డాడీ 100 సంబంధాలు అయినా చూడొచ్చు మనకు నచ్చిన వాళ్ళని ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే అయిపోద్ది అనేసి వెళ్ళి చూడగానే అబ్బాయి ఘోరంగా నచ్చేసిండు. ఎందుకు? బాగున్నాడు అందంగా ఉన్నాడు మళ్ళీ అందరిని తెలుసుకున్నాడు. చిన్నప్పటి నుంచి అంటే డ్రింక్ అలవాట్లు ఏం లేవు చెడు అలవాట్లు ఏం లేవు. 2 చెల్లెల పెళ్లి చేసిండు. కష్టపడి పైకి వచ్చారని కష్టపడి పైకి వచ్చిండు కానీ జాబ్ లేదు కానీ కష్టపడి పైకి వచ్చిండు. మా అత్తమ్మ కూడా మంచిది తల్లిని బాగా చూసుకుంటాడు. ఇట్లా మళ్ళీ బయటికి వెళ్ళి ఎంక్వైరీ చేసిండు అంటే అసలు అబ్బాయి ఎలాంటి వాడు ఏంటి షాప్ దగ్గరికి వెళ్ళిండు. మళ్ళీ షాప్ దాకా వెళ్ళి ఇంటి దగ్గర అందరినీ ఎంక్వైరీ చేస్తే ఎవరైనా పిల్లగాడు ఏంటి సూపర్ మనిషి. ఇక ఏం చేయాలి ఇంటికి వచ్చేసిండు. ఇంటికి వచ్చి మా డాడీకి ఏం అర్థమైతే లేదు. మరి అబ్బాయి అయితే నచ్చిండు బాగున్నాడు కానీ అవసల పని మనం ఇంతవరకు పనులను ఎవరిని చూడలే అందరు జాబ్ ఉన్న వాళ్ళని చూసిండ్రు. జాబ్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఎట్లా కొంచెం ఏజ్ ఉంటది బట్టతల అని కొంచెం లావని అట్లా మా డాడీకి నచ్చలేదు. మా చెల్లి కూడా ఎన్నో సంబంధాలు ఆమెనే నా సంబంధాలన్నీ ఆమెనే రిజెక్ట్ చేసింది. ఇక సరే మరి ఏమంటావని నన్ను అడిగితే మా అన్నయ్యని తమ్ముని అందరిని అడిగితే డాడీ మరి మీ ఇష్టం అని అంటే నన్ను తీసుకెళ్ళిండు. ఎంగేజ్మెంట్ ముందే వీళ్ళ ఇంటికి తీసుకెళ్ళిండు. ఎంగేజ్మెంట్ కి ముందే ఓకే తీసుకెళ్ళి ఈయన భర్త ఇది ఇల్లు ఈవిడ అత్తమ్మ నీకు నచ్చింది అనుకో ఎంగేజ్మెంట్ చేద్దాం లేకపోతే వద్దు మళ్ళీ తర్వాత డాడీ నాకు ఇలాంటి సంబంధం తీసుకొచ్చినావని నువ్వు ఎప్పుడు బాధపడద్దు నీకు నచ్చితేనే చెప్పు ఆలోచించుకో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకొని చెప్పు అంటే ఇక నేను కూడా నాకు కూడా నచ్చేసిండు. అందరు మీరు అందరిని అందంతా పడేశారు అనమాట నాకు అర్థమైంది. నాకు కూడా నచ్చిండు. మరి ఏంటి ఇక మా మమ్మీ చెప్పేది మన అదృష్టం మంచిగా ఉంటే నువ్వు జాబ్ ఉన్న వాళ్ళు ఏంది వీళ్ళు కూడా సంపాదించుకుంటారు. అదృష్టం ఒకటి మంచిది మన రాత మంచిది అయితే కష్టపడే గుణం కష్టపడి కూడా పైకి రావచ్చు. ఆయన కష్టపడి పైకి వచ్చే వాళ్ళ లెక్కనే కనిపిస్తాడు అని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక మమ్మీ డాడీ అందరు మాట్లాడతా అంటే సరే చెయ్యండి అని. అప్పటి వరకు మీ మనసులో ఏముంది అంటే జాబ్ చేసే అబ్బాయినే అట్లా అస్సలకే లేదు. ఫస్ట్ నుంచి జాబ్ అనేది లేదు తెల్లగా లేదు నల్లగా ఉన్న మనసే ఎట్లున్నా మంచిదే నన్ను ప్రేమగా చూసుకునేవాడు కావాలి అంతే అదొక్కటే. ఫస్ట్ నుంచి ఇట్లా తెల్ల ఉండాలి నల్ల ఉండాలి జాబ్ అట్లా ఏం లేదు. ఒక నన్ను ఇష్టపడాలి అంతే అన్నది ఒక్కటే ఉండే. ఇక అలా దొరికిండు. మళ్ళీ నాకు కూడా ఎట్లా అంటే 2 అక్కలు 2 చెల్లెలు కదా ఎందుకంటే లేడీస్ తో వాళ్ళని మంచిగా చూసుకుంటాను మన వచ్చే వాళ్ళని కూడా మంచిగా చూసుకోవాలనేది నాకు అంతే ఫస్ట్ నుండి. ఫస్ట్ నుంచి మీకు అది కోరిక అంటే తల్లిని చెల్లెళ్ళని ఎంత బాగా అయితే చూసుకున్నారో ఎంత మంది చూసుకున్నాం నా భార్యను కూడా అలా చూసుకోవాలనే నాకు అంతే. ఇక పెళ్లికి ఉన్న ఎంగేజ్మెంట్ కి పెళ్లికి కూడా సంవత్సరం గ్యాప్. ఓకే సంవత్సరంలో మా డాడీ కూడా రమ్మనేటోడు వస్తేనే తెలుస్తుంది కదా. మా అత్తమ్మ వచ్చేది మా ఆడపడుచులు వచ్చేవాళ్ళు నెలకోసారి అట్లా మేము వెళ్తూ ఉండేవాళ్ళం. ఇక మొత్తం ఇక పాత వాళ్ళలాగానే అయిపోయింది మొత్తం ఒకరి గురించి ఒకరికి అర్థం అయిపోయింది. నేను అదే అనుకుంటే ఎవరికైనా చెప్పాలంటే కొంతమంది సడన్ గా చేసేసుకుంటారు కదా పెళ్లిళ్ళు 1 నెలల 2 నెలల అట్లా అస్సలు చేసుకోవద్దు. కొంచెం గ్యాప్ తీసుకోవాలి టైం తీసుకోవాలి. ఏంటంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది తెలుస్తుంది టైం తీసుకుంటేనే తెలుస్తుంది. టైం తీసుకోకుండా అస్సలు తెలియదు నటిస్తారు. ఎన్ని రోజులు నటిస్తారు 1 సంవత్సరం అయితే ఎవ్వరు నటించలేరు. అందుకని అప్పుడు మొత్తం తెలిసేసింది ఇక సంవత్సరంలో. ఆ సంవత్సరంలో ఆయన ఎలా అనలైజ్ చేశారు మీరు? అంటే ఒక మనిషితో మనం కాసేపు మాట్లాడితేనే వాళ్ళ గురించి తెలుస్తుంది. ఇప్పుడు మా ఇంటికి వచ్చినా కూడా ప్రొద్దుటస్తే సాయంత్రం దాకా అత్తమ్మ ఈయన ఆడపడుచులు అందరూ వచ్చేటోళ్ళు వాళ్ళతో ఆయన అంత సిగ్గుపడుతున్నారు కదా అని ఆయన ఇప్పుడే మాట్లాడడానికి అంత సిగ్గుపడతారు ఎలా మాట్లాడారా అని. ఇప్పటికి కూడా బయటతో సిగ్గుపడతాడు. ఒక నాతో అందరు అంటారు నీతను అప్పుడు కూడా అడిగేవారు నీతను బాగానే మాట్లాడతాడు మా అందరితో ఎందుకు ఎప్పటికి కూడా ఎవ్వరితో మాట్లాడు అస్సలకే మాట్లాడాడు. నీతో బాగా మాట్లాడతాడంటే ఇక ఆయన అంతే. అక్క చెల్లెలతో మాట్లాడతాడు నాతోటి అంతే మా అన్నయ్య తమ్ములతో కానీ ఎవరితో బయట కూడా ఎక్కువ మాట్లాడాడు. ఇక యాక్చువల్ గా నేను మిమ్మల్ని అడుగుదామని కూడా అనుకున్నానండి. మిమ్మల్ని వీడియోస్ లో చూసినప్పుడు ఈయన ఏదన్నా సీరియల్స్ లో ఏమన్నా చేసి ఉంటారా?
నాకు ఎందుకో ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది, ఎక్కడో ఏదో సీరియల్లో చేస్తుంటారు పాత సీరియల్స్ లో, నాకే తెలియట్లేదేమో అన్న థాట్ లో ఉండిపోయా. నిజంగా మీరు చేశారా? చాలా మందికి డౌట్ ఉందండి, చెప్పండి. ఉంది కానీ చేయలేదు, దేంట్లో చేయలేదు. ఉమ్, కాకపోతే అన్నారు, చాలా మంది అన్నారు. ఉమ్, అన్నారు కానీ దేంట్లో అయితే చేయలేదు. పెళ్లికి ముందు అంటే ఒకరినొకరు చూసుకోక ముందు ఒక ఫంక్షన్కి వెళ్ళినాం తెలియకుండా. అంటే ఈయన అబ్బాయి తరపు నుంచి ఈయన వచ్చిండు, మేము అమ్మాయి తరపున వెళ్ళినాము. ఎట్లనో ఇద్దరు ఫంక్షన్లకి ఇద్దరం వచ్చినాం, ఒక ఫంక్షన్కి ఇద్దరం అటెండ్ అయినాం. అయితే మా పిన్ని, మా చిన్నమ్మ, తేజ చూడు అబ్బాయి బాగున్నాడు, నీకైతే అలాంటి అబ్బాయి అయితే సూపర్ ఉంటాడు, చూడు ఒక్కసారి చూడు అంటే మనం ఎట్లా చూస్తాం అసలు పెళ్లికి కాకుండా. అంతకు ముందు అంతకు ముందే పరిచయం, అంటే ఎంగేజ్ పెళ్లి చూపులకు రాకముందే, ఓకే, అంతకు ముందే చూసారా? ముందే 15 రోజుల ముందే చూడు అంటే చూడలే. చూడు చిన్న అట్లా నువ్వు చూడమంటే ఎట్లా చూస్తారు, అట్లా చూడరు కదా అంటే చూడు ఒక్కసారి చూడు అబ్బాయి బాగున్నాడు చూడు అంటే చూడలేదు. మళ్ళీ సంబంధానికి వెళ్ళొచ్చిన తర్వాత మా చిన్నమ్మన్నది, చూసినావు ఆ రోజు నేను అబ్బాయి అన్న నా బాగున్నాడు నా అయినా ఇప్పుడు సంబంధం అని మస్తు సంతోషపడింది. దేవుడు ఇక్కడ రాసి పెట్టేశాడు కదా. ఓకే, అంత అందంగా ఉన్నారు కదా అప్పట్లో, ఏమన్నా మీకు ప్రపోజల్స్ ఏమన్నా వచ్చాయా మీ ఊళ్ళో? అమ్మాయిలు ఉంటారు కదండి అలాగా, ఎందుకుంటారు, చూస్తారు అబ్బాయి బాగుంది. ఇప్పుడు వాళ్ళు ఎలా అనుకున్నారు అలా అనుకుంటారు కదా, ఏదైనా ఫంక్షన్ లోనో లేకపోతే ఇంకెక్కడికన్నా. నేనైతే చాలా సార్లు అడిగిన, లేదా అట్లా అంటే అడుగుతారు కదా ఎవరైనా, అడుగుతారు డెఫినెట్లీ, మీరు చెప్పాల్సిందే. ఇప్పుడు ఎవరితో ఎక్కువ మాట్లాడు, నేను షాప్కి వెళ్ళినా అంటే మళ్ళీ కిందికి తలేసిందంటే షాప్ కి అందరు. ఇప్పుడు నేను చూసినా కదా 15 సంవత్సరాల నుంచి, షాప్ బంద్ ఉన్నా కూడా వెంటనే వచ్చేస్తాను. నేను వెంటనే వచ్చేస్తాను. ఒక్కోసారి ఫ్రెండ్స్ తో అట్లా షాప్ లో బజార్లో అట్లా తిరిగి రావచ్చు కదా అంటే, నేను అట్లా నాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదు. మా అమ్మ ఉన్నప్పుడైనా డైరెక్ట్ నేను ఇంటికి వచ్చేవాడిని. ఇప్పుడు అవసరమైతే ఇంటికి వచ్చి ఏదైనా హెల్ప్ చేస్తాడు, నాతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాడు, కానీ అక్కడ మాత్రం అసలు ఉండడు. సో మొత్తానికి దేవుడు ఇక్కడ రాసి పెట్టేశాడు కాబట్టి మీ నాన్నగారు జాబ్ అనుకున్న మనిషిని కాదని ఇలా తీసుకొచ్చారు. మరి అప్పుడు మళ్ళీ ఇల్లు కూడా చిన్నగా రేకుల రూములు 2. అసలు వర్షం పడితే మొత్తం ఇంట్లోకే వచ్చేది. పెళ్ళై కొత్త ఇంట్లోకి వస్తే వర్షం పడితే నీళ్ళన్నీ ఇట్లా చాటుతో ఎత్తి పడేయాలి. ఓకే, నేనైతే చాట్ అక్కడనే పడేసి, నేనైతే ఉండ ఇలాంటి ఇంట్లో, నువ్వు ఇల్లు కడతావా లేదా, నేనైతే ఉండలేను అంటే, ఇక మా అత్తమ్మ ఈయన ఆలోచించుకొని మరి కోడలు ఇట్లా అంటుంది కదా అనేసి మరి చిట్టీలు వేసుకొని మెల్లగా ఇల్లు కట్టుకుందామని అప్పుడు ఇక కొద్దిగా మెల్లమెల్లగా స్టార్ట్ చేసిండ్రు కింద కట్టడం. ఇప్పుడున్న ఇల్లేనా? ఇప్పుడున్న ప్లేస్ లోనే ఇల్లు అది కాదు, ఫస్ట్ రేకుల రూమ్ తోనే ఉండే 2. ఓకే, అంటే మాట్లాడుకోవాలి అంటే ఆయన అంటే అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయి చాలా వరకు అడ్జస్ట్మెంట్ ఆయనకి అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. కానీ మీకు ఎక్కడ అర్ధరాత్రి చికెన్ కోసం కొట్లాడిన మీరు అంత గారభంగా పెరిగారు కదా, మరి పెళ్ళైన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలే? ఫస్ట్ ఒక్కటైతే ఎదురైంది. ఫస్ట్ పెళ్ళైన తర్వాత ఫస్ట్ నేను కార్లలో జీబులలో తిరిగేదాన్ని, బైక్ డాడీకి అన్ని ఉన్నాయి వెహికల్స్, ఈయనకు బైక్ కూడా లేదు. ఓకే, నాకు సూట్ కేసు చేతికిచ్చి కొత్తగా పెళ్ళైనప్పుడు మా ఇంటికి వెళ్ళాలంటే బస్సు ఎక్కించిండు, ఇద్దరం కలిసి అని. అమ్మ బాబాయ్, నేను బస్సు ఎక్కడ వెంటిన వరకు అసలు నేను బస్సు ఎక్కలేదు ఇక అని కొంచెం అనిపించింది, కానీ మళ్ళీ బాధపడతాడు కావచ్చు అని అంటే మెల్లమెల్ల బైక్ కి స్కీమ్ కట్టి అట్లా బాధపడద్దనేసి బైక్ తీసుకున్నాడు. ఇక తర్వాత అన్ని కలిసి వచ్చినాయి. ఇక మా అత్తమ్మకు బాగా ఇష్టం, కోడలు వచ్చిన తర్వాత అన్ని ఆటోమేటిక్ కలిసి వచ్చింది, మంచిగా ఉన్నామంటే అట్లా ప్రేమగా చూసుకునే వాళ్ళు ఇట్లా ఇక అన్ని రకాలుగా. ఏమనద్దు అనేది అసలు ఒక్క మాట కూడా ఏమనద్దు, బాగా చూసుకోవాలి. మా అత్తమ్మనైతే మరి ఫిష్ కూడా వండితే వీళ్ళు చేపల పులుసు వేసుకొని తింటారు, నేను వేసుకోకపోతే మళ్ళీ నాకు ఫ్రై చేసి ఇచ్చేది, జ్వరం వచ్చినా తినిపించేది. ఓకే, మీ అత్తయ్య గారు కూడా చాలా బాగా అసలు తినిపించే వాళ్ళు ఎవరుంటారు. నన్ను లేపకపోయేది, 8 పిల్లలు పుట్టక ముందు 8:30కి లేచినా కూడా అత్తమ్మ లేపుతలేవంటే ఇక పడుకున్నావు కదా, ఏంగా నేను చేస్తా, ఏమున్నది నేను చేస్తా అనేదాన్ని. నాకే మంచి అనిపించకపోయేది, లేపితే అయిపోవు కదా అని అంటే ఏం కదలే అనేది. మళ్ళీ ఇప్పుడు స్నానం చేయండి, ఇప్పుడు అస్సలు అన్నం తిన. మా అత్తమ్మ ఉన్నప్పుడు మాత్రం అవన్నీ అసలు పెట్టుకోకు, ఫస్ట్ నువ్వు తినాలి ప్రొద్దుట, అప్పుడు మాత్రం 9-10 గంటలకే తినేసేదాన్ని. ఇప్పుడు మాత్రం పని చేసుకొని వెళ్ళా 1 అట్లా. ఇప్పుడు అనిపిస్తుంది అంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే, మమ్మల్ని నమ్మి అంత గారాభంగా పెరిగినా సరే మమ్మల్ని నమ్మి ఇంటికి కోడలుగా వచ్చింది, మేము కూడా మంచిగా చూసుకోవడం మా బాధ్యత అనుకున్నారేమో, అంతేనా అండి? మా అత్తమ్మ కూడా మా మమ్మీ మాట్లాడుకుంటారు కదా సంబంధం సెట్ అయిన తర్వాత, వదిన మరి మా అమ్మాయి అయితే పప్పులు మొత్తానికి తినది, పప్పు అంటే ఇప్పటికి కూడా నేను తిన, మొత్తానికి కూరగాయలు ఇదే అంతే, పప్పులు తినది అనేసరికి మా అత్తమ్మకు గుండెలో బండెత్తేసినట్టు అయిందంట. అమ్మో, మేము అటు ఇటు చూసుకొని కొంచెం పప్పే వేసుకుంటాం, తిన అంటే ఎట్లా అని ఇక అదొక్కటి బాగా టెన్షన్ పడింది. ఇక తర్వాత ఇక అసలు అక్కడ ఎట్లా తింటాను అట్లనే పెట్టేవాళ్ళు.
ఇప్పుడు నాకు తెలిసి మీకు కింద మళ్ళీ కామెంట్స్ స్టార్ట్ అవుతాయి. ఆడపిల్ల ఏ ఇంటికి వెళ్ళినా అడ్జస్ట్ అవ్వాలి, మీరు అడ్జస్ట్ అవ్వలేకపోయారా అని కూడా అడుగుతూ ఉండొచ్చు మిమ్మల్ని. ఆ తర్వాత మీరు అడ్జస్ట్ అయ్యారా కానీ లేదా? మా అత్తమ్మ ఏది చేసినా మంచిగా చేసేది. వంటలు అయితే పప్పు తినని దాన్ని కూడా అంటే తినాలనిపించేది. కూరగాయలైనా ఏవైనా కూడా ఇక ఆమె వంటలకి మా ఫ్యామిలీ మొత్తం, మా అమ్మ వాళ్ళు, మా తమ్ముళ్ళు అందరు ఫిదా. అంత మంచిగా చేసి వంట చేసి పెట్టేది. వాళ్ళు వస్తే ఫస్ట్ నాకంటే ఆమెను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేది. రాండి అని వాళ్ళు అచ్చుడితోనే టక్కుమని వంట రూమ్లో కురికేది, టీ పెట్టుకొని వచ్చేది. అసలు అంత మంచి అత్తమ్మ, అసలు ఎవరికి దొరకది. నాకే ఫస్ట్, నాకే లాస్ట్. ఓకే. అండ్ పెళ్ళైన తర్వాత మీకు ఫినాన్షియల్గా ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా అండి? అట్లా వస్తే నా గోల్డ్ మొత్తం తీసిచ్చిన. అంటే పెళ్ళప్పుడు పెడతారు కదా మా డాడీ వాళ్ళు, మొత్తం ఒక 20 తులాలు 30 తులాలు. ఈయన కొంచెం బాధపడితే, నువ్వు బాధపడకు, ఇప్పుడు ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారు, ఏమని చేస్తారు, మీరు డబ్బు ఉంది కాబట్టి హ్యాపీగా ఉన్నారని. లేదు, ఒకప్పుడు మాకు డబ్బు అస్సలకే లేదు. చిన్న చిన్న ఇంట్లో ఉన్నాం. ఆ నగలు కూడా లేకుండా పుస్తకాలు తాడు కూడా తీసే టైం వచ్చింది. కానీ అయినా కూడా అది నీకు ఇస్తా, ఎందుకంటే నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు. నగలు అన్నీ తీసుకో, నీకు ఏం ప్రాబ్లం ఉన్నదో అది సాల్వ్ చేసుకో ఫస్ట్, తర్వాత నువ్వు నాకు చేసి పెడతావు, నీ మీద నాకు నమ్మకం ఉంది. మా మమ్మీ వాళ్ళు కూడా, మా అత్తమ్మ ఏం చేసింది, నువ్వు ఇస్తా అంటే సరిపోదు కదా, మళ్ళీ మమ్మీ వాళ్ళు గొడవ చేస్తే, ఎవరైనా వేరే ఫ్యామిలీలో మా అమ్మాయి నగలు ఎందుకు తీసారని గొడవ చేస్తారు కదా. మా మమ్మీ వాళ్ళని అడిగితే, లేదు అది నాకు చెప్పింది కరెక్టే, మేము కూడా చెప్తున్నాం, ఫస్ట్ ఏం సమస్యలు ఉండదు, తిన్నది మనకు పైన పట్టాలంటే ఫస్ట్ మనకి ఎలాంటి సమస్యలు ఉండద్దు, ఫస్ట్ ఆమె చెప్పినట్టే మీరు నగలన్నీ తీసేసేయండి అని చెప్పిన తర్వాత నగలన్నీ తీసేసిండు. మళ్ళీ తర్వాత చేసుకుంటూ పోయిండు. అంటే అన్నిటికీ ఫినాన్షియల్ గా అంటే ఎలా తెలుసు? వాళ్ళ చెల్లెల పెళ్లిళ్ళు చేసి కొంచెం అప్పులు అవుతారు కదా, ఇద్దరు చెల్లెల పెళ్లిళ్ళు చేసుడు, పెళ్లిళ్ళు అయినాయి అంటే మళ్ళీ వెంటనే డెలివరీలు. ఇప్పుడు ఒక ఫంక్షన్ చేయాలంటే 1,00,000 రూపాయలు అయింది, డెలివరీ చేసి ఫంక్షన్ చేయాలంటే. ఇప్పుడు అన్ని చేసి ఉన్నారు. ఇప్పుడు అవన్నీ తర్వాత నేను పెళ్ళి చేసేసరికి 4-5 లక్షలు అప్పు ఉంది, మాకు తెలీదు. ఇక ఆయన బాధపడతా అంటే చూసుకుంటుండలేం కదా. ఆయన బట్టే అది ఎందుకు ఖర్చు నేను అడిగితే అవసరం ఉన్నదానికే కదా, అవసరం లేని దానికి కాదు కదా. ఇప్పుడు పెళ్ళిళ్ళు, చెల్లెల పెళ్ళిళ్ళు అంటే ఎవరైనా ఇల్లు కట్టడానికి పెళ్లి చేయడానికి అప్పు అంటే కామన్. ఇక అర్థం చేసుకుని నగలన్నీ ఇచ్చినాం, నగలన్నీ తీసేసుకున్నాడు. తీసేసి అవన్నీ క్లోజ్ అయిపోయినాయి, ఏ సమస్య లేదు. ఇక తర్వాత పని చేసి చేయడం స్టార్ట్ చేసింది. ఇక చిట్టీలు వేసుకోవడం, ఏదేదో చిన్న అది మళ్ళీ కలిసి రావాలి. ఫస్ట్ మనం ఏది చేద్దామన్నా కూడా అది కలిసి వస్తేనే మనం అనుకున్న పని అవుతుంది. లేకపోతే ఒకటి చేద్దాం అనుకుంటే ఇంకొకటి అయితే. అంటే రిలేటివ్స్ లో చాలా వరకు మీ నాన్నగారు అర్థం చేసుకున్నారు, ఇక్కడ అర్థం చేసుకున్నారు, మీరు అర్థం చేసుకున్నారు. కానీ రిలేటివ్స్ విషయానికి వచ్చేసరికి ఇదేంటి ఇంత గారాభంగా పెంచుకున్న అమ్మాయిని అలాంటి ఇంటికి కోడలుగా పంపించారు, అలాంటి కష్టాలు పెట్టే ఇంటికి పంపించారు, ఇలా కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. అనడానికి కొంతమంది డెఫినెట్లీ రెడీగా ఉంటారు. మీకు అలాంటి మాటలు వచ్చాయా? ఏం రాలేదు, ఎవరు అనలేదు చుట్టాలల్లా. మళ్ళీ మా డాడీ మా మమ్మీ ఏంటంటే ఫస్ట్ మనకి ఇష్టం కావాలి, ఇంకొకరు మాటలు అవసరం లేదు. మా డాడీ అయితే, ఇక మా మమ్మీ అయితే కరెక్ట్ సాఫ్ట్ చెప్పేస్తుంది, నాకు అల్లుడు నచ్చేసిండు అంతే, ఇంకొకరిది అవసరం ఎవరిది, ఎవరి ఏంటి ఉద్దేశం అనేది తెలుసుకోరు. ఇక మనకు నచ్చిందంటే అయిపోయింది. నాకు నచ్చాలి, వాళ్ళకి నచ్చాలి, ఇంట్లో అన్నదమ్ములకి నచ్చాలి. ఇక మా బాబాయ్ వాళ్ళకి, మేము మమ్మల్ని అందరికీ ఇష్టమే. సరే అబ్బాయి మంచిగానే ఉన్నాడు కదా, ఇక చూద్దాం, ఇక రాత కూడా చూద్దాం అని అంటే సరే వాళ్ళు నమ్మకం పెట్టుకున్నట్టే. సో మొత్తానికి ఆయన నమ్మకం ఎంత గొప్పదో మీ నాన్నగారి నమ్మకం గొప్పది. ఆయన నమ్మకాన్ని నిజం చేసిన నాకు ఇచ్చిన గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు ఒక సింగరేజ్ జాబ్ చేసే అతను పని చేసేవానికి ఇవ్వాలంటే ఎవరైనా ఒప్పుకోరు, కానీ ఆ విషయంలో మాత్రం అదే అంటున్నాను, ఆయన మీకు ఇవ్వాలనుకున్న ఆయన గొప్పతనం గ్రేట్. ఆ నమ్మకాన్ని నిజం చేసిన మీరు గ్రేట్. మనం నమ్మిచ్చినప్పుడు మనం ఎట్లా చూసుకోవాలి. ఇప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు ఏమన్నా చిన్న ఏదైనా డిస్కషన్ వస్తాయి, కానీ అల్లుడు ఏమన్నాడు నువ్వే అంటావు అనేది వాళ్ళ ముంగట కావాలని ఏదో ఒకటి అంటే వాళ్ళు ఏమంటారు అనేసి ఈయనని ఒక్క మాట అనగానే అల్లుడిని ఎందుకంటాను, నువ్వే అల్లరి చేస్తావు, నువ్వే ఎక్కువ అట్లా చేస్తావు, ఆయన ఏమన్నాడు వట్టిగా అనద్దు అని అంటారు. అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటి అని తెలుసుకోవడానికి, అట్లా ఆయన మీద అభిప్రాయం ఏంటి అనేసి. సో మొత్తానికి మిమ్మల్ని అర్థం చేసుకుని ఆవిడ తన ఇష్టాలు కొన్నిసార్లు ఏదో ఒక టైంలో కాదనుకొని కూడా ఉండొచ్చు కదా. సో అలా కానీ ఏది కావాలన్నా కూడా, కష్టమైనా కూడా, ఏది కావాలన్నా కూడా ప్రతి ఒక్కటి కొనిపెట్టేవాడు. ఏదైనా ఫస్ట్ నుంచి ఇంత హ్యాపీగా ఉన్నాం. అంటే అట్లా కష్టాలు ఉన్నప్పుడు కూడా ఆ ఉన్న దాంట్లో హ్యాపీగానే ఉన్నాం. డబ్బు ఉంటే, డబ్బుకు దీనికి సంబంధం అస్సలే ఉండదు. మనం ఎంత, నేనైతే ఎవరికైనా చెప్పాలనుకుంటా, ఎంత డబ్బున్నా మనం తినేది అదే, బిర్యానీ కంటే ఎక్కువ తినం. 4 ఇండ్లున్నా ఉండాల్సింది ఒకటే ఇంట్లో, అంతే కదా. ప్రేమ లేనప్పుడు, డబ్బున్న వాళ్ళ ప్రేమ లేని దగ్గర డబ్బు ఉంటది కరెక్ట్, అక్కడ ప్రేమ ఉండదు, అక్కడ మనం హ్యాపీగా ఉంటామా? అస్సలు ఉన్నాం. ప్రతి ఒక్కరు అంటారు డబ్బు ఉంటే హ్యాపీగా ఉంటారు, డబ్బు ఉంటే హ్యాపీ ఉంటారు. అసలు ప్రేమకి డబ్బుకు సంబంధమే ఉండదు.
ఓకే. అది మాత్రం ఖచ్చితంగా చెప్తా. ఓకే. అండ్ మరి ఈ యూట్యూబ్ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అసలు? మరి ఈ యూట్యూబ్ ఆలోచన ఎవరిది అసలు? అంటే నార్మల్గా యూట్యూబ్ పెట్టాలి, వీడియోలు చేయాలి. నాకు ఇప్పుడు బాగా చూసుకుంటాడా, ఇట్లా చూసుకుంటాడు కాబట్టి నాకు ఏమనిపిస్తుంది, మా ఫ్యామిలీలో అందరికి తెలియాలి నేను ఎంత ప్రేమగా చూసుకుంటారని. మా ఏమైనా ఫొటోస్ పెట్టినా వీడియోస్ పెట్టినా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అట్లా స్టేటస్ లో పెట్టుకోవడానికి వీడియోస్ ఇట్లా సేమ్ ఇప్పుడు ఎన్ని వీడియోస్ అవుతారో అంతకంటే ఇంకా అప్పుడు ఎక్కువ చేసేవాళ్ళం పెళ్ళైన కొత్తలో. వీడియోస్ చేయడం, నా స్టేటస్ పెట్టుకోవడం, వాళ్ళు రిప్లై చూసి హ్యాపీగా ఫీల్ అవడు, అబ్బా మంచిగా రిప్లై ఇస్తాను, ఇట్లా కలిసి ఉండాలి, ఇట్లా ఉండాలి అని ప్రతి ఒక్కరు మెచ్చుకునే వాళ్ళు. మెచ్చుకుంటే హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈయన సెల్లో కూడా పెడితే ఆయన సెల్లో ఉన్న వాళ్ళు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని పెట్టేస్తే అట్లా పెట్టొద్దు అని అన్నారు ఒకరిద్దరు. అట్లా వద్దు అనేస్తే ఇక మా ఆయన ఇంటికి వచ్చి ఇట్లా అంటారు పెట్టక ఇంకొకసారి అని అన్నారు. సరే అని సపరేకున్నా. మా వీడియోస్ వేరే వాళ్ళు సేవ్ చేసుకొని యూట్యూబ్లో పెట్టడం స్టార్ట్ చేసిండ్రు. మా వాట్సాప్ స్టేటస్లో పెట్టినవి సేవ్ చేసుకొని వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం స్టార్ట్ చేసిండ్రు. చూసినాం ఇక అట్లా చూసి ఇక మా ఆయనతో అన్నా, మరి ఇట్లా వేరే వాళ్ళు పెట్టుకుంటారు కదా, నీకు ఇష్టం లేదు కరెక్టే, కానీ అట్లా మనకి పోకుండా ఉంటానే పోతానే యూట్యూబ్లోకి వెళ్ళిపోయినాయి కదా వీడియోస్ అన్ని, మనం కూడా పెడదాం కావాలంటే. ఇప్పుడు మనవి పెట్టడం ఇష్టం లేదు నీకు, మనే వద్దు పిల్లలే పెడదామంటే సరే మరి అని నా బలవంతం మీదనే పిల్లలే అట్లా కొంచెం పిల్లలే పెడితే. మా చెల్లెది ఒకటి అమ్మవారి వీడియో దసరా కోసం స్టేటస్ పెట్టుకోవడానికి చేసినాం, అమ్మవారి వీడియో ఒకటి. అది పెట్టంగానే దానికి అది లాంగ్ వీడియో కానీ బాగా వ్యూస్ వచ్చినాయి, 160 170 అట్లా వచ్చింది. ఇంత బాగా వ్యూస్ వస్తున్నాయి కదా అని. సబ్స్క్రైబర్లు కూడా అప్పుడు 1000 కావాలంటే కష్టం కదా, తక్కువ అయిపోయింది 800 ఆ ఒక్క వీడియోతోనే. ఇక అందరు అట్లా అనడితే మా ఆయనతోని కూడా అందరూ అనేవాళ్ళు, సరే మరి చూద్దాం చేద్దాం అని మెల్లమెల్లగా అట్లా పెట్టేసరికి అందరు మెచ్చుకోవడం స్టార్ట్ చేస్తారు, హీరో లాగున్నావు, సేమ్ మంచిగా చేస్తాను అలాంటి. ఆయనకి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా మంచి వీడియోస్ చేద్దామన్న దగ్గరికి వచ్చి అట్లా తక్కువనే ఉంటాయి కానీ ఈ మధ్యలోనే నేను చేస్తున్నా. మళ్ళీ నాకు ఒక్కదానికి చేయడం ఇష్టం ఉండదు. ఆయన ఏమంటాడు, నువ్వు ఒక్కదానిమైనా ఏదో ఒకటి చేసి పెట్టు అంటే, అట్లా నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఏ చేసినా మనం ఇద్దరం చేద్దాం, ఒకదాన్ని చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. నిజంగా మీ కాన్సెప్ట్స్ కూడా చాలా బాగుంటాయి, మొత్తం ఆలోచన మీదే అని నాకు అర్థమైపోయింది. కానీ ఆయన చూస్తానికి అంత కొంచెం ఇన్నోసెంట్ లాగా కొంచెం రిజర్వ్డ్ పర్సన్ లా ఉన్నారు కదా, మరి ఆయన ఎలా ఒప్పించారు ఆ వీడియోస్ చేయడానికి? ఇక అదే మెల్లగా ఫస్ట్ ఫొటోస్ పెట్టినాం కదా, వీడియోస్ పెట్టలేదు. ఫస్ట్ ఫొటోస్ తోనే అయితేనే అంత బాగున్నాయి అన్నారు. తర్వాత వీడియోస్ అంటే ఏమైనా చిన్నవి అట్లా చేసుకుంటే బాగున్నాయి. ఇక అందరు ఏం చేసిండ్రు, నన్ను మెచ్చుకోవడం బంద్ చేసి ఆయన మెచ్చుకోవడం స్టార్ట్ చేసిండ్రు. ఆమె కంటే కూడా నువ్వే బాగా చేస్తాను అనేసరికి ఆహా ఇంకా మెచ్చుకోవాలి, నీకంటే నన్ను ఎక్కువ మెచ్చుకోవాలి అనేసి అట్లా కొంచెం బాగా డాన్స్ బాగా చేస్తాను అది ఇది అనేసరికి పిల్లలు కూడా, మా తమ్ముడు కూడా బాగా సపోర్ట్ చేస్తారు. చేద్దాం బావా ఇట్లా వీడియోస్ ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం. మా అన్నయ్య వాళ్ళు కూడా, డాడీ వాళ్ళు అయినా కూడా కొంతమంది వీడియోస్ చేస్తా అంటే వద్దంటారు కదా, మేము అక్కడికి వెళ్ళి కూడా వీడియోస్ చేస్తా అంటే మాకు సపోర్టే చేస్తారు, సపోర్ట్ బాగా చేస్తారు అసలు. సరే చెయ్యండి అని. ఇంటికి వెళ్తే ఇక అదే పని, అంటే మీరు వచ్చిండ్రు కదా వీడియోస్ చేసుకుంటూనే ఉంటారు, మాత్రం కాసేపు మాట్లాడరు, అట్లా ఏం లేదు. మమ్మల్ని మాత్రం అస్సలు ఇబ్బంది పెట్టారు. యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎన్ని మంత్స్ అవుతుందండి? ఇప్పుడు అంటే ఛానల్ పెట్టినాం 2 years 1.5 అవుతుంది. ఓకే. కానీ వీడియోస్ అయితే ఒక 6 months 1 year నుంచి అయితే చేస్తాను. ఒక 6 months కాదు, ఒక 2 months 3 months నుంచి అయితే ఇక రెగ్యులర్ గా చేస్తాను ఈ మధ్యలో. సో అందుకని బాగా వైరల్ కూడా అవుతున్నాయి అంతే. హాలిడేస్ ముందు నుంచి అప్పటి నుంచే ఇక. అండ్ అసలు బాగా నచ్చిన వీడియో ఒక్కటి ఏంటి అంటే, 2 వీడియోలు నాకు మీ చేసిన వీడియోస్ లో బాగా నచ్చినాయి. ఒకటి పవన్ కళ్యాణ్ గారి వీడియో, ఆల్రెడీ మీకు తెలుసు కదా, పిఠాపురం ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే అనుకుంటూ ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే మీ పిల్లలు హెల్ప్ చేయడం, నాకు చెప్పారు కదా ఎక్స్పెక్ట్ దోశలు ఎక్స్పర్ట్ అని, ఆ వీడియోకి సంబంధించి చాలా బాగా అనిపించింది. అమ్మా ఇంత బాగా చేస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే ఎక్కడ అసలు నిజంగా ఇంట్లో అంత బాగుంటారా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. అదే కానీ నిజంగానేమో ఉండరు అట్లా అనిపిస్తుంది. వాళ్ళందరూ కామెంట్ చేస్తా అంటే నాకు కూడా అనిపిస్తాను నిజంగా. మరి పవన్ కళ్యాణ్ వీడియో ఎట్లా అండి? అంటే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా అడుగుదాం అనుకున్నా. ఇష్టమే పవన్ కళ్యాణ్ అంటే, అందరు ఇష్టమే. పవన్ కళ్యాణ్ కూడా ఇష్టం. మా తమ్ముడు పెద్ద ఫ్యాన్, మా తమ్ముడు మా ఫ్రెండ్ మౌనిక వాళ్ళిద్దరిగా బాగా బిగ్ ఫ్యాన్స్. ఓకే. అంటే మా తమ్ముడు ఆయన చేసే పనులన్నీ మంచి పనులు కదా అని మా తమ్మునికి మరదలకి బాగా ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే. వాడు చూడంగానే పవన్ కళ్యాణ్ అది చేసినాం కదా పిఠాపురం, తెల్లారి చెప్పేసిండు ఈ వీడియోతో మీకు అసలు ఘోరంగా వైరల్ అయిపోతారు, ఎందుకంటే అదంతా బాగా వచ్చింది మంచిగా వచ్చింది, ఇంకా చేయండి అలాంటి వీడియోస్ చేయండి అని. దాన్ని ఇంటి పనులకి మీరు సెట్ చేశారు చూడండి,
అది కదా గ్రేట్ అసలు. ఒకళ్ళు బట్టలు మడత పెట్టడం, ఒకళ్ళు వాటర్ బాటిల్ పట్టడం. ఓకే. అండ్ ఎందుకండి ఈవిడంటే మీకు అంత ప్రేమ తెలుసుకోవచ్చా అసలు? అంటే భార్య అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది, ఇష్టమే ఇక అంతే. కానీ ఎందుకు అని దానికి కోతి పనులు చేయొద్దంటాడు, అట్లా కోతి కోతి ఉన్నందుకే ఇష్టం అంటాడు. అలా చేయొద్దు ఇక అంతే ఇక. అంటే ఉంటుంది కదా స్పెషల్ రీజన్స్ కొన్ని కొన్ని ఉంటాయి కదా ఎందుకు Special నాకు అని ఏం ఇష్టం లేదు, అని. ఇష్టం అంతే ఇక. మిమ్మల్ని నమ్మొచ్చింది అన్న ఒక రీజన్, అంతకు మించే లేదు. అంతేనా? ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా అండి మీకు ఈయన? ఇక అది ప్రతిరోజు జరుగుతూనే ఉంటది. ఆహా పర్లేదు. ఆయన ఇష్టాన్ని ప్రతిరోజు చూపిస్తాడు ఆ, అంతే. నాకైతే ప్రతిరోజు కనిపిస్తుంది ఏదో ఒక పనిలో ఏదైనా చిన్నగా ఇంత కనీసం ఒక ఏదైనా చిన్నది లోపల తీసుకొస్తా అంటే వద్దు 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 అంటూ ఏదైనా ఇది నాకు నచ్చింది అని అంటే అది మమ్మీకి నచ్చిందంట, టీవీలో అదే పెట్టేసాయి, మమ్మీకి అది ఇష్టమైందంటే అది అన్నదంటే ఇక అది పెట్టేసాయి అదంతే. ఏదైనా ఫుడ్ ఇష్టమైందంటే అది మమ్మీకి నచ్చిందంట, మనం కొంచెం తిందాం, సాయంత్రం మమ్మీ మళ్ళీ తింటది ఇష్టంగా. చెప్పండి ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా ఆవిడకి మీరు? చేస్తా, ఎప్పటికి చేస్తూనే ఉంటాను. ఎప్పటికీ చేస్తానే ఉంటారు. మరి మా ముందు కూడా ఒకసారి చెయ్యొచ్చు కదా. అంటే రీల్స్ లో చూపించడమేనా మీ ప్రేమ, ఇక్కడ చూపించరా? మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాం ఎంత ప్రేమ ఉంది అని. ప్రేమ ఇష్టమే ఇక, తేజ అంటేనే ఇక. నాకు మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా అండి, మనకి చిన్నప్పుడు ఒక యాడ్ వచ్చేది పాలు గురించి సంథింగ్, మా ఇంట్లో యజమానురాల్ని నేనే అని ఒక యాడ్ వస్తుంటుంది చూసారా? మా ఇంట్లో అన్ని పనులు నేనే చూసుకుంటాను, మా ఇంటికి యజమానురాల్ని నేనే సూపర్ గా సెట్ అవుతుంది అసలు. ఎందుకంటే పాప ఆయన ఏదైనా నా బాధ్యత తర్వాత అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏంటంటే మనసులో ప్రేమ మనం వ్యక్తం చేయాలంటే మనం చెప్పలేము ఇక, అది అంతే ఇక. జస్ట్ పనులు చేసే పనుల ద్వారా మాత్రమే, ఏదైనా ఇక మాటలో రాదు. ఇక బాధ పెట్టకుండా చూసుకుంటా అంతే ఇక. దానికి ఏంటంటే ఇక ఏదైనా అడిగిందంటే ఖచ్చితంగా ఉమ్, మామూలుగా మొబైల్లో స్కీమ్స్ ఉంటాయి కదా, ఉమ్, ఒక యాప్ లో డబ్బులు పెట్టినా ఉమ్, నేను, అంటే పెడదామనన్నా అంటే మా ఆయన వద్దన్నారు, అట్లా యాప్స్ అన్ని నమ్మద్దు, ఉమ్. డబ్బులు పెడితే పోతాయి అని అన్నారు. అంటే లేదు పెడతా, ఒక 4 lakhs దాకా పెడతా అని అన్నా. అని అంటే ఆయన ఏమన్నారు తెలుసా, పెట్టు, కానీ ఒకవేళ అవి మళ్ళీ రాకపోతే మాత్రం ఆ డబ్బుల గురించి బాధపడకుండా ఉంటా అంటే పెట్టు. ఓకే. పెట్టిన పోయినాయి 4 లక్షలు పోయాయా? పోయినాయి. కానీ ఏమో ఒక మాట కూడా చిన్న మాట బాధపడద్దు అంతే. ఎందుకంటే డబ్బులు గురించి కాదు కదా, మనం ఒకరి కోసం అంతే, ఒకరి కోసం ఒకరు, డబ్బులు కాదు కదా సంవత్సరాన్ని. ఒక్కొక్కరు కనీసం ఒక 1000 రూపాయలు 2000 ఏదైనా వేస్తేనే ఎన్ని మాటలు అంటారు, ఆ రోజంతా చదువుతారు. అలాంటి దేవుడండి మీరు, నిజంగా దేవుడండి. 4 లక్షలు పైన ఒక్క మాట అనలేదు అంటే ఇక అన్నా ఏమన్నా వస్తాయి, ఏమన్నా రావు కదా. మళ్ళీ బాధపడుతుంది. బాధపడితే వేస్ట్ ఇక, ఆలోచిస్తుంది బాగా మళ్ళీ. సో మొత్తానికి నిజంగా గాడ్ గిఫ్ట్ అండి మీకు ఆయన మాత్రం. రిషి నువ్వు ఎలా ఉన్నావు? దోశ ఎవరు నేర్పించారు నీకు వేయడం? డాడీ నేర్పించారా? నువ్వు మమ్మీ పేరు చెప్తావేమో అనుకున్నాను నేను. మరి ఇంట్లో పనులు, పంచుకుంటారు అంటే నార్మల్ గా మమ్మీ ఇందాక చెప్పారు కదా, నేను వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తాను, నువ్వు వచ్చేంత వరకు ముట్టుకోకు, తిరిగి నేనే ఆరేస్తాను అంటే ఇలా పనులు చేయాలి, అమ్మకి ఇలా హెల్ప్ చేయాలి అని ఎవరు చెప్పారు? ఓకే. మీరు వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, అంటే మీ వీడియోస్ చూసి మీ క్లాస్ లో కానీ మీ టీచర్స్ కానీ ఏమంటారు? స్కూల్లో ఒక టీవీ ఉంటుంది, డిజిటల్ క్లాసెస్ చెప్తారు. ఇప్పుడు ఆ ఫ్రీ క్లాస్ వచ్చినప్పుడు మా వీడియో పెడతారు, నాకు ఘోరంగా సిగ్గుస్తుంది. నిజం, అది మాత్రం ఒక కరెక్ట్ అండి. మా మమ్మీ కూడా ఏం చేస్తుందంటే ఎవరు చుట్టాలు వచ్చినా కూడా మా వీడియోస్ వాళ్ళ టీవీలో వేస్తారు కదా, మేము అక్కడ ఉన్నప్పుడు చూడడానికి మేమైతే ఘోరంగా ఇబ్బంది పడతాం, ఎందుకంటే వాళ్ళు చూసి నవ్వుతారు. కానీ మేము లేనప్పుడు చూస్తే ఏమనిపించదు, మమ్మల్ని పక్కన పెట్టుకొని వీడియోస్ చూడాలంటే మాకైతే ఘోరం కష్టం. అది మాత్రం నిజమే. నాకు మా అమ్మ ముందు నా ఇంటర్వ్యూ చూపించుకోవాలి, నాకు సిగ్గేస్తుంది అసలు. అది బాగున్నా బాగోపోతే నేను ఉండలేను అక్కడ, ఆమె చూస్తుందంటే నేను ఉండలేను, అసలు ఉండలేము. ఇది మాత్రం కరెక్టే. అది కూడా క్లాస్ అందరి ముందు పాపం, అది మంచి పనే చాలా. వాళ్ళు చేసే కామెడీ కూడా అది దొరకదు ఎలా. మళ్ళీ ఏమంటారు, దోశ చేస్తాను కదా, దోశ మంచిగా చేస్తాను కదా అని ప్రిన్సిపల్ కూడా ఎంకరేజ్ చేస్తారు మంచిగా, చెయ్యాలని, అన్నిట్లలో ఉండాలి అని. చదువులాడు ఫస్ట్ ఇద్దరునా? ఈయనైతే ఫస్ట్ యావరేజ్, ఆమె ఈయన మాత్రం ఫస్ట్ ఉంటాడు. మేడం కూడా ఎంకరేజ్ బాగా చేస్తుంది, చేయండి వీడియోలు చేయండి అని చెప్తారు.
మళ్ళీ కొంతమంది అంటారు కదా వీడియోస్ చేస్తాను కదా చదవరు కదా, నేనైతే అదే అంటా. అంటే నువ్వు వీడియోస్ చేసుకుంటే కూడా బాగా చదవాలి, ఎందుకంటే చూసే వాళ్ళు అంటారు కదా వీడియోస్ చేసినందుకే బాగా చదువుతలేడేమో అని. కానీ అట్లా సంబంధమే ఉండదు. ఇప్పుడు మా పాప ఎక్కువ చెయ్యది అయినా కూడా నార్మల్ చదువుతుంది, ఈయన చేసినా కూడా బాగా చదువుతాడు. అట్లా అది టాలెంట్ అనేది ఇక ఎవరి సొత్తు కాదన్నట్టు, అన్నిట్లలో ఉండే వాళ్ళు అన్నిట్లల్లో ఉంటారు. ఆమె కూడా హుషారే, కానీ కొంచెం ఒక చదువులో మాత్రమే కొంచెం. ఓకే, నువ్వు చెప్పు, నువ్వు నిజం మాత్రమే చెప్పాలి రిషి. అమ్మ నాన్న ఎప్పుడైనా గొడవ పెట్టుకుంటారా? పెట్టుకోరు. అసలు పెట్టుకోరా? ఒక్కసారి కూడా చూడలేదు నువ్వు? అసలు చూడలేదు, పాపం చూడలేదంట. అయితే ఆయనకు నిజం చెప్పాలంటే తెలియదు గొడవ పెట్టుకుంటారు, గొడవలు అయితే అన్న సంగతి కూడా తెలియదు. అంటే భార్యాభర్తలు గొడవలు పెట్టుకుంటారని. ఒక 2-3 సంవత్సరాల క్రిందట వేరే వాళ్ళు గొడవ పెట్టుకుంటే వెళ్ళి చూసిండు. ఇంటికి వచ్చి ఈయన షాప్కి వెళ్ళిండు. నేను వంట చేసుకుంటా అంటే వచ్చి నా దగ్గర నిల్చున్నాడు, ఏం మాట్లాడతలేడు. మమ్మీ ఇట్లా భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటారా, మమ్మీ ఇట్లా గొడవ అయింది నేను అక్కడికి వెళ్ళినా, అట్లా వాళ్ళ ఆయన ఎందుకు తిట్టిండు, అసలు అట్లా అట్లా పెట్టుకుంటారా అంటే ఆయనకు అట్లా గొడవలు అయితే అన్న సంగతి కూడా తెలియదు. ఓకే, అట్లా ఏదైనా చిన్న డబ్బుల గురించి డిస్కషన్ చేసుకోవాలన్నా మేము పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏది ఎట్లా కట్టాలి, ఎక్కడ ఏది కట్టాలి వాళ్ళ ముందు కూడా మేము మాట్లాడుకోము. ఎప్పుడు పిల్లలు వెళ్ళిన తర్వాత అట్లా అట్లుంటాం, వాళ్ళకి ఏం తెలియదు. అంటే ఇక అట్లా ఉంటారు రిషి గొడవ పెట్టుకునే వాళ్ళు. కానీ నువ్వు మాత్రం రేపు పెద్ద అయిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత కూడా నీ భార్యని ఇప్పుడు నాన్న ఎట్లా చూసుకుంటాడు, ఇంత ప్రేమ చూసుకుంటాను, నువ్వు సేమ్ అట్లా ఫాలో అవ్వాలి. అంత నేను ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉంటానా చూసుకుంటేనే కదా నువ్వు కూడా అట్లా ఉండాలంటే ఏం లేదు మమ్మీ అట్లనే ఉండాలి కదా. మనం ఏ వాతావరణంలో పెరిగితే మన పిల్లల్ని ఏ వాతావరణంలో ఉంచితే వాళ్ళు అదే నేర్చుకుంటారు. అదే నేర్చుకుంటారు డెఫినెట్లీ. రేపు పొద్దున్న మీ బాబైనా మీ పాప అయినా సేమ్ అంతే. ఇప్పుడు మీరు ఎంత గొప్పగా ఉన్నారు వాళ్ళు కూడా అంతే గొప్పగా ఉంటారు. నువ్వు చెప్పుడైనా కానీ మంచిగా ఉండాలి, మంచిగా ఇప్పుడు ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎవరు వచ్చినా బాగున్నారు అని అడగాలి. అది ఏంటంటే మనం చెప్పాలి, చెప్పకుండా ఏంటంటే వాళ్ళకు తెలియదు కదా. ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరు బాగున్నారు అని అడుగుతారు. మా తమ్ముడైతే ఇప్పటికి మా పాపని అంటాడు, దీనికి ఇప్పుడు పెళ్లి చేసిన సంసారం నెట్టుకొస్తుంది అంటాడు. అంటే అన్ని పనులు చేస్తుంది కదా, ఇప్పుడు పెళ్లి చేసిన అంతే, దాని మీద అంత నమ్మకం. ఒకవేళ అంటే నాకు ఇట్లా అబ్బాయిలు పెద్దవాళ్ళు ఉంటేనే ఫస్ట్ దీన్ని బుక్ చేసుకుని వచ్చి ఇట్లా మా కోడలుగా అనేసి, అంటే అంత మంచి కోడలు మళ్ళీ దొరుకుతలేదు తర్వాత అనేసి. టీ పెట్టుకురావాలన్నా కానీ పెట్టుకురారనేసి అంటే పెట్టుకొస్తుంది. ఏంటి తను పెడుతుందా? టీ పెట్టుకొస్తుంది నాకు. పర్లేదు. ఇప్పుడు ఏమన్నా గొడవలు అయ్యేటప్పుడైనా నేను అక్కడ ఉన్నాను అనుకో, ఎవరికి తప్పంటే నేను చెప్తా, కానీ ఆమె అట్లా చెప్పది. నేను అడుగుతా ఎందుకు చెప్పవంటే ఎవరిదైనా ఇంకోరు బాధపడతారు కదా మమ్మీ అని అంటది. అమ్మో నాకంటే నీకు ఎంత ఓపుకున్నది. నిజంగా అసలు చాలా ఫ్యామిలీ మొత్తానికి ఒక కుటుంబం అంటే ఆదర్శ కుటుంబం అంటే మిమ్మల్ని చూపించేయచ్చు. నిజం చెప్తున్నా. మా అక్కయ్య వాళ్ళైనా ఎవరైనా కానీ లవ్లీ కపుల్స్ అనే వెళ్తారు ఇక. లవ్లీ కపుల్స్ అని మీరే అంటున్నారుగా, ఒక్కసారి చెప్పమంటే చెప్పలేకపోతున్నారు. అందరూ బయట వాళ్ళు చెప్పాలి, నేను చెప్పాను. చెప్పండి, మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది ఈ వీడియో. నాకు కూడా చూసిన ఫీలింగ్ ఉంటుంది, అరే ఇట్లాంటి అబ్బాయి నాకు కూడా రావాలి అనే ఫీలింగ్ వస్తుంది కదా. పెళ్లి చూపులప్పుడు కూడా ఇద్దరు కూర్చోబెట్టిన కాడ ఒకరినొకరు చూసుకోవాలి. ఆయన సిగ్గుపడతాడా నేను చూసుకోవాలి, నేను సిగ్గుపడతాడు నేను చూసుకోవాలి. లోపలికి వెళ్ళిన బెడ్రూమ్ లోకి వెళ్ళేసరికి మా చెల్లి అడిగింది, బావని చూసినావా అట్లా అబ్బాయి ఎట్లున్నాడో చూసినావా అని అడిగింది. అంటే చూడలేదే, అసలు ఆయన సిగ్గుపడతాడు, ఆయన ముఖం చూడాలి నాకు సిగ్గు అవుతుంది అని. అంటే సరే ఇక్కడ నుంచి చూడు, బెడ్రూమ్ నుంచి స్ట్రైట్గా ఉన్నాడు కనిపిస్తుంది, చూడకపోతే ఎట్లా కరెక్ట్ కాదు కదా అన్న తర్వాత సరే అని ఇట్లా నేను చూసే టైంకి ఆయన తలెత్తి నన్ను చూసిండు. ఇక బాగా భయం వేసింది అంటాడు, అది మాత్రం మర్చిపోడు. అంటే ఆ రోజు నన్ను మళ్ళీ చూడాలనిపించింది, ఆ లోపలికి వెళ్ళి మళ్ళీ చూసినా. ఇప్పుడు ఇంత మాట్లాడుతుంది కదా, ఆ పెళ్లి చూపులప్పుడు ప్లేట్ పట్టుకొస్తుంది కదా, షేక్ అవ్వకుండా వచ్చింది. మొత్తం గ్లాసులు అన్ని పడిపోయినాయి అందులోనే. మళ్ళీ మా చిన్నమ్మ లోపలికి తీసుకెళ్ళి అన్ని మళ్ళీ దబదబ పోసేసి మళ్ళీ వచ్చింది. ఓకే, మీదైతే ఒక మంచి స్టోరీ తీయొచ్చు అండి. నాకు తెలిసి క్యూట్ గా అనిపిస్తుంది మీ స్టోరీ వింటుంటే. చాలా వరకు హస్బెండ్ ని నార్మల్ గా ఇవ్వండి అని పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు కదా, ఆవిడ మిమ్మల్ని బావా అని పిలుస్తారు అంటే నాకు అర్థం కాలేదు ఎందుకలా. అంటే మీరన్నా చెప్పండి, పోనీ మీరన్నా చెప్పండి. ఇక బావా అని పిలిస్తే నాకు బాగుంటుంది అని చెప్పిన. నాకు బావాని పిలిస్తేనే ఇష్టం. అంటే నాకే నేను అంటే బావ వరుస అయ్యే వాళ్ళని కూడా పేరు పెట్టే పిలుస్తా. అంటే చుట్టాలలో మేనత్త కొడుకులు వాళ్ళ ఇల్లు ఉంటారు కదా చిన్నప్పటి నుంచి, అంటే వీళ్ళు అటు సైడ్ వరుస మంచిగా పిలుస్తారు. కానీ సిగ్గు చిన్నప్పటి నుంచి మా అన్నయ్య గాని చెల్లె గాని తమ్ముడు దాంట్లో బావా అని పిలిచిందంటే ఎవ్వరు లేదు. ఇక ఈయననే, వాళ్ళైనా నేనైనా. మళ్ళీ అందరు ఏమంటారు, మీరు మేన బావ మర్దలు అని అడుగుతారు చూసేవాళ్ళు కూడా. అదే పిలవాలి, అట్లనే పిలవాలి. బావాని మీకు ఇష్టం పిలవడం, సో అందుకని ఆవిడ పిలుస్తున్నారు. సో ఆ పని ఏదో కొంచెం తొందరగా కానివ్వండి. మళ్ళీ ఇంకోటి, నాకు అంటే మిషన్ కుట్టడం వచ్చు, అంటే మా అత్తమ్మ నేర్పించింది.
వర్క్ అదేంటి మగ్గం వర్క్ వేస్తా, అన్ని వేస్తా, అన్ని పనులు వస్తున్నాయి, కానీ అట్లా కూడా ఏం చేయలేడు. అంటే చేస్తే నీకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అని ఫస్ట్ స్టార్టింగ్ లా అంటే కూడా వద్దు, ఎంత కష్టమైనా నేను ఒక్కరినే పడాలి, నేనే కష్టపడాలి, నువ్వు సుఖపడాలి. మొత్తానికి ఆయన మిమ్మల్ని కష్టపెట్టకుండా చూసుకోవాలి అనేది ఆయన ఏం పెట్టుకున్నారు, అంతకు మించి ఏం లేదు. అంతకు మించి ఏం లేదు. అమ్మో తీసారు. ఐ లవ్ యూ తేజ. చెప్పడానికి కాదు కానీ ఇష్టం అంతే. ఇక చెప్పడం రాదు కానీ ఇష్టం. చూపిస్తాడు. ఆయన గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? నాకైతే సరిపోదు కావచ్చు ఎంత చెప్పినా, ఏమని చెప్పాలా, మాటలు లేవు. మాటలు లేవు అసలు. ఎట్లని మనం వ్యక్తం చేసే రాదు. రోజు వస్తా, ప్రతిరోజు కొత్తగా ఆయన ప్రేమ కనిపిస్తా ఉంటా. ఎంత ప్రేమ ఎన్ని రోజులైనా కూడా. ఇప్పుడు రోజులు కొంతమంది అనుకుంటారు కదా రోజులు అయిపోయినా కొద్ది తగ్గుద్ది అని, అట్లా అలాంటి సమస్యలు అయితే అంత రవ్వెత్తు కూడా ఇంత ప్రేమ తగ్గలేదు వరకు, ఇంకా పెరుగుతూనే పోతా ఉన్నది అని. అండ్ మా కోసం ఫైనల్ గా ఒక్క పాట పాడి కంక్లూషన్ ఇస్తారా ఈ ఇంటర్వ్యూకి? ఒకే ఒక పాట ఏదన్నా. నాకైతే పెద్దగా పాడడం అయితే రాదు, వినే వాళ్ళు ఎట్లా వింటారు. పాడండి. గౌరీవరుడ శంకర మా గంగాధరుడ ఈశ్వర, కరుణించరా త్రిభువననాథుడా, లోకాలేలు శంకర నీ లీలా కరుణ చూపరా, ప్రణమిల్లితి బోలానాథుడా, మంగళమిదిగో మాయేష మహారతి గుణర పరమేశ, నీరాజనమిదిగో నీలా కందరా, నీ పాదము నమ్మిన మహదేవా మా పాపము తొలగును శివదేవ, పాలింపగరారా జగమే ఈశ్వరా. ఎందుకండి అంత భయపడుతున్నారు? బాగా పాడుతున్నారు కదా. నిజంగా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. నిజంగా నాకైతే ఇవాళ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే రోజు ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం కానీ ఇవాళ ఒక మంచి క్యూట్ ఫ్యామిలీతో ఇంటర్వ్యూ చేశాను అన్న ఒక చిన్న హ్యాపీనెస్ అయితే ఉండిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇక్కడి వరకు వచ్చి నేను అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకి అండ్ నేను అంటే పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.